గైస్ నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రస్తుతానికి కొంచెం కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి. అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అవుతున్నాయి కదా. సో అందుకనే ఈ పోలవరం ప్రాజెక్ట్ అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. వెర్సెస్ కాదు, రెండు కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాజెక్టులు. అందుకే ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. పోలవరం అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతే. పోలవరం వర్సెస్ కాళేశ్వరం కాదు. బేసిక్గా ఈ రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు, చాలా చాలా అద్భుతమైన ప్రాజెక్టులు. ఎన్నో జిల్లాలు, ఎన్నో గ్రామాల యొక్క జీవితాలని, స్థితిగతుల్ని పూర్తిగా మార్చేసే కైండ్ ఆఫ్ ప్రాజెక్టులు అనమాట. సో వాటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. సో ఒకటే వీడియోలో రెండింటి గురించి తెలుసుకున్నట్టయితే బాగుంటుంది. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. దాని చుట్టూ కొన్ని కాంట్రవర్సీస్ అయితే ఉన్నాయి, కానీ దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే అది అప్రస్తుతం కాబట్టి. అప్రస్తుతం కాదు కానీ ఎందుకులేండి, ఇప్పుడు నేను మాట్లాడితే అది మళ్ళీ ఎటేటో వెళ్ళిపోద్దేమో అని ఒక చిన్న అనుమానం ఎందుకు వచ్చింది అని చెప్పి అంటే అవేం మాట్లాడట్లేదు. కేవలం పోలవరం అండ్ కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి మాత్రమే మాట్లాడతాను నేను. అంటే వాటి యొక్క డీటెయిల్స్, వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క యూజెస్ ఎంత అద్భుతంగా అవి ఆంధ్రాకి అండ్ తెలంగాణకు ఉపయోగపడతాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ వాటి చుట్టూ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడదాం. బట్ పొలిటికల్ అండ్ కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయితే పక్కన పెడదాం, అవి మనకు వద్దు మనకి. సో బేసిక్గా ఈ రెండు ప్రాజెక్టులు కూడా గోదావరి నది మీదే ఉన్నాయి. గోదావరి నది గురించి మనకు తెలిసిందే, అది ఇండియాలోని రెండవ అతిపెద్ద నది, చాలా చాలా పెద్ద నది. సో ఈ గోదావరి నది నీళ్లు 4 రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ఉంటాయి: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత అది సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది గోదావరి నది. సో ఈ గోదావరి నదిలో యొక్క నీళ్ళు ఏవైతే ఉంటాయో చాలా అంటే చాలా ఎక్కువ స్థాయిలో వేరు వేరు అవసరాల కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ బేసిక్గా ఈ నది యొక్క నీళ్ళని మళ్ళిస్తూ ఉంటారు కూడా వేరే చోట్లకి. సో నదీ జలాల్ని మళ్ళించి సో వేరే చోట్ల వినియోగించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అందులో భాగంగానే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి ప్రతి స్టేట్లోని కూడా. అండ్ వాళ్ళు అన్ని రకాల పర్పసెస్కి, అంటే అటు వ్యవసాయం కోసం కావచ్చు, తాగునీటి కోసం కావచ్చు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ల కోసం కావచ్చు, అన్నిటి కోసం వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి వన్స్ పోలవరం కనుక పూర్తయినట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ కూడా విశాఖపట్నానికి ఎక్కువ స్థాయిలో వాటర్ వస్తాయి. అండ్ తర్వాత ఏదైతే గూగుల్ డేటా సెంటర్స్ వస్తాయో ఆ వాటర్ అక్కడికి సప్లై అవుతుంది. సో 1 TMC నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఆ డేటా సెంటర్కి, 1 GW డేటా సెంటర్కి. సో మనకి మొత్తంగా పోలవరం నుంచి సుమారుగా 28 TMCల వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో 23 నుంచి 28 TMCల వరకు వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నానికి. సో ఒకవేళ 23 TMCలు వచ్చినా కూడా అందులో 1 TMC అడిపోయినా కూడా ఇంకా చాలా పెద్ద స్థాయిలో నీళ్లు ఉంటాయి మనకి. వాటన్నిటిని కూడా మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. సో 2028 నాటికి పోలవరం పూర్తవుతుంది అంటున్నారు. కాళేశ్వరం పూర్తయింది, కానీ దాంట్లో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, అంటే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దాని గురించి మాట్లాడదాం. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి పోలవరం రిలేటెడ్గా, దాని గురించి కూడా మాట్లాడదాం. అన్నీ మాట్లాడుకుందాం. సో ఈ రెండు కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు కూడా. వన్స్ ఇవి పూర్తయిపోయాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో జిల్లాలు, ఎన్నో గ్రామాలకి పంట పొలాలకి నీళ్లు అందుతాయి. తాగునీటి సమస్య పోతుంది పూర్తి స్థాయిలో. అండ్ అలాగే ఇండస్ట్రీలు కూడా పెద్ద స్థాయిలో వస్తున్నట్టయితే వాటికి కూడా అవసరమైతే నీళ్ళని సప్లై చేసుకోవచ్చు. సర్ప్లస్ వాటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే గోదావరి నదిలో ఎప్పుడు వరదలు వచ్చినా కూడా పెద్ద స్థాయిలో నీళ్లు ఉంటాయి, కానీ వాటిని మనం స్టోర్ చేసుకోలేక మనం కోల్పోతూ ఉంటాం వాటిని. అవన్నీ సముద్రంలోకి ఉత్తుపుణ్యానికి వెళ్ళిపోతూ ఉంటాయి ఊరికి. సో వాటిని మనం కాపాడుకొని దారి మళ్లించుకోవడమో, లేదంటే ఉన్న చోట అద్భుతంగా వాడుకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు ఈ ప్రాజెక్టులు కనుక పెద్ద స్థాయిలో ఉపయోగపడినట్టయితే. అదనమాట పరిస్థితి. సో అందుకే రెండింటి గురించి మాట్లాడుకుందాం. పోలవరం ప్రాజెక్ట్ వచ్చి నేషనల్ ప్రాజెక్టు. 2014లో అది నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ చేయబడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద చెప్పబడుతూ ఉంటుంది. చాలా చాలా పెద్ద ప్రాజెక్టులు, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్టులు కూడా. సో అందుకే రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి చాలా ఇంపార్టెంట్. ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ఒక కన్ను అయితే ఈ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఒక కన్ను. సో రెండు రాష్ట్రాలకి కూడా రెండు ప్రాజెక్టులు చాలా అంటే చాలా ఇంపార్టెంటే. సో అందుకే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అండ్ చాలా అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సుమారుగా 11 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలనేది ఈ ముఖ్యమైన ఉద్దేశం. అండ్ ఆ తర్వాత చాలా జిల్లాలకి తాగునీటికి కూడా సప్లై చేయాలి ఈ నీటిని అనేది ఉద్దేశం. విశాఖపట్నానికి చాలా పెద్ద స్థాయిలో నీళ్ళు వెళ్తాయి పోలవరం కనుక పూర్తయినట్టయితే. అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడానికి కూడా ఆ నీటిని ఉపయోగిస్తారు. సో దాంట్లో కూడా చాలా పెద్ద స్థాయిలో ఉపయోగం ఉంటుంది మనకి. సో ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది, ఒక స్పిల్వే ఉంటుంది, కొన్ని కెనాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒక నెట్వర్క్ ఆఫ్ కెనాల్స్ అయితే ఉంటాయి. అండ్ చరిత్ర కనుక చూసుకున్నట్టయితే పోలవరానికి చాలా అంటే చాలా లాంగ్ హిస్టరీ ఉంటుంది. బేసిక్గా 1970లోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించాలని చెప్పి అనుకున్నారు.
కాకపోతే అది కార్యరూపం దాల్చిందైతే 2004 సంవత్సరంలోనే. అంటే దానికి చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. లైక్ ఫండింగ్ ఇష్యూస్ అని, ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అని, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్‌కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్‌ని అయితే ఇచ్చింది. సో ఫైనాన్షియల్ సపోర్ట్ సెంటర్ నుంచి వస్తది. సో అప్పటికున్న ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 55,000 కోట్ల రూపాయలు అప్పటికి. కానీ 2025 చివరి నాటికి వచ్చేసరికి ఉన్న డేటా ప్రకారం అయితే ప్రాజెక్ట్ పూర్తవ్వలేదు. 2028 నాటికి పూర్తవుతుంది అన్న ఆలోచనలో ఉన్నారు. సో 2028 నాటికే ఈ పోలవరాన్ని పూర్తి చేసి అమరావతిని కూడా చాలా వరకు పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. సో ఈ 2 కూడా అప్పటికి అవుతాయి అనుకుంటున్నారు. సో చూద్దాం మరి. సో ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అయితే 1,00,000 కోట్లను దాటేసింది. అది చాలా చాలా పెద్ద నెంబరు. అయితే బేసిక్‌గా బ్యాక్ వాటర్ ప్రాబ్లమ్ ఒకటి ఉందన్నమాట పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి. అంటే ఈ బ్యాక్ వాటర్ కారణంగా అంటే డ్యామ్ ఏదైతే ఉందో చాలా పెద్ద స్థాయిలో నీటిని హోల్డ్ చేస్తూ ఉంటుంది కాబట్టి తెలంగాణలో, ఒడిశాలో, ఛత్తీస్‌గఢ్‌లో ఏవైతే కొన్ని అప్‌స్ట్రీమ్ ప్రాంతాలు ఉన్నాయో అవి కొంచెం పెద్ద స్థాయిలోనే ముంపుకు గురయ్యే అవకాశాలు ఉంటాయి దీని కారణంగా. సో దాని కారణంగా లైక్ వాళ్ళందరికీ ఇబ్బంది ఎదురవుతుంది. సో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద స్థాయిలో రిహాబిలిటేషన్ మాకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి డిమాండ్ చేశారు. సో అది కూడా పెద్ద ఇష్యూ అయింది. అలాగే డ్యామ్ యొక్క సేఫ్టీ కూడా కన్సర్న్ అయింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ యొక్క కాఫర్ డ్యామ్ ఏదైతే ఉందో అంటే టెంపరరీ స్ట్రక్చర్ బేసిక్‌గా వాటర్‌ని కన్స్ట్రక్షన్ టైంలో డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. డైవర్ట్ చేయకుండా కట్టలేరు దీన్ని. చాలా పెద్ద ప్రాజెక్ట్. సో అందువల్ల డైవర్ట్ చేయడం కోసం కాఫర్ డ్యామ్ కట్టారు. ఆ కాఫర్ డ్యామ్ బేసిక్‌గా 2 సార్లు కూలిపోయింది. సో 2020లో కాఫర్ డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది వరదలు వచ్చినప్పుడు. 2025లో కూడా హెవీ రెయిన్‌ఫాల్ కారణంగా చాలా పెద్ద స్థాయిలో కొలాప్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా జరిగాయి. రెండోసారి కొలాప్స్ అయినప్పుడైతే 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు వరకు కూడా కాఫర్ డ్యామ్ అయితే కూలిపోయిందనమాట. సో అయినప్పటికీ కూడా మళ్ళీ రిపేర్ వర్క్స్ అనేవి యుద్ధ ప్రాతిపదికన చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్‌ని. అండ్ పోలవరంకి ఉన్న ఇంకొక కన్సర్న్ ఏంటంటే పీబీఎల్‌పీ అంటే పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ అనమాట. సో ఈ గోదావరి వరద నీళ్ళు ఏవైతే ఉంటాయంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరు కూడా నీటిని వాళ్ళ దగ్గర పెట్టుకోలేరు. ఇప్పుడు మహారాష్ట్ర వరద నీళ్ళు వచ్చాయంటే వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు స్టోర్ చేసుకుంటే వాళ్ళ ప్రాంతాలు మునుగుతాయి. అలాగే కర్ణాటక వదిలేస్తుంది, తెలంగాణ వదులుతుంది వాళ్ళకి కావాల్సినంత నీళ్లు వాళ్ళు తీసుకొని. సో ఆంధ్రప్రదేశ్ బేసిక్గా ఆ వరద నీరు ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా రాయలసీమ ప్రాంతాలకి తరలించాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతాలకి బేసిక్గా నీటి సమస్య ఉంది. అంటే వాటిని బేసిక్గా ఈ నదీ జలాల మళ్లింపు ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ఏదైతే ఉందో దాని కారణంగా కొంత నీళ్ళు వెళ్తున్నాయి ఇప్పటికీ. కానీ ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అలా వెళ్ళాలి అంటే ఈ నదీ జలాలు ఏవైతే వరద నీరు ఉంటుందో దాన్ని మళ్లించుకొని అక్కడ వినియోగించుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి ప్రాజెక్ట్ని అయితే చేపడుతున్నారు. కానీ ఇది కూడా చాలా హై ఎనర్జీ కన్జంప్షన్ ఉంది అని చెప్పి నమ్ముతున్నారు. అండ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు దీని పరంగా కూడా. మరి చూడాలి మరి ఏమవుతుందో. సో నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో బేసిక్గా ఈ గోదావరి ఫ్లడ్ వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణలోని డ్రై రీజన్స్ ఏవైతే ఉంటాయి వాటికి మళ్లించి అక్కడ ల్యాండ్ మొత్తాన్ని కూడా పంట భూములుగా, పచ్చటి పంట పొలాలుగా మార్చడానికి వినియోగించుకోవడం కోసం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. కాళేశ్వరం కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్టే. దాన్ని తక్కువ చేయడానికి అసలు ఏమాత్రం లేదు. దాంట్లో కొన్ని సమస్యలు అయితే ఉండుండొచ్చేమో కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. అది దాన్ని అయితే మనం ఒప్పుకోవాల్సిందే. అండ్ ఈ ప్రాజెక్ట్ బేసిక్గా 18.26 లక్షల ఎకరాల కొత్త కమాండ్ ఏరియాకి ఉపయోగపడుతుంది. అంటే కొత్త అంటే ఇప్పుడు బీడు భూములు అంటారు కదా, సో ఆయా ప్రాంతాలకి బేసిక్గా ఈ నీరు సరఫరా అవుతుంది. సో అవి పంట భూములుగా మారుతాయి అన్నమాట. సో అలాగే 18.26 లక్షల ఎకరాలకి ఆ నీళ్ళు వెళ్తాయి. అలాగే ఆల్రెడీ పంట పొలాలుగా ఉన్న 4,71,000 ఎకరాలకు కూడా ఈ నీరైతే వెళ్తుంది. సో మొత్తంగా 23,76,000 ఎకరాల పంట పొలాలకైతే నీరు సప్లై అవుతుంది అనమాట. సో వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంకొకటి హైదరాబాద్కి నీటిని సరఫరా చేయాలి. అలాగే దారిలో ఉన్న ప్రతి ఒక్క విలేజెస్కి కూడా మంచినీటిని సరఫరా చేయాలి. ఇండస్ట్రియల్ యూస్ కోసం కూడా మంచినీటిని ఉపయోగించుకోవాలి. సో ఇది బేసిక్గా ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్లో కూడా చాలా పెద్ద స్థాయిలో బ్యారేజెస్ ఉంటాయి, లిఫ్ట్ స్టేషన్స్ ఉంటాయి, కెనాల్స్ ఉంటాయి. దీంట్లో మొత్తంగా 3 బ్యారేజెస్ ఉంటాయి. ఒకటి మేడిగడ్డ దగ్గర, ఒకటి అన్నారం దగ్గర, ఒకటి సండిల్లా దగ్గర. సో దీంతో పాటుగా 3 లిఫ్ట్ స్టేషన్స్ ఉంటాయి. అండ్ మొత్తంగా 56 ప్యాకేజెస్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో. సో 2018లో ఇనీషియల్గా అప్రూవ్ చేసినప్పుడు 80,190 కోట్ల రూపాయలు అనుకున్నారు ఈ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు. కాకపోతే 2024లో కాగ్ ఎస్టిమేట్ చేసింది ఏంటంటే 1,47,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి. ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేనట్టు ఉంది ఇప్పటికీ కూడా. సో మార్చి 2022 నాటికి దీని మీద 86,788 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
సో ఇంకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది సుమారుగా 1,80,000 కోట్ల రూపాయల వరకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి. అక్టోబర్ 2023న ఈ ఈ మేడిగడ్డ బ్యారేజ్కి చెందిన పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు మునిగాయి అనమాట, కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో అప్పుడు కొంచెం ఇష్యూస్ అయితే అయ్యాయి. సో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆ ప్రాంతానికి ఇన్స్పెక్షన్కి అయితే వచ్చింది. సో తర్వాత రిపేర్ వర్క్స్ అయితే పూర్తి స్థాయిలో చేయలేదు. చూడాలి మరి ఇంకా. అంటే ఆగస్ట్ 2025 నాటికి ఉన్న డేటా ప్రకారంగా అయితే చేయలేదు. బట్ ఆ తర్వాత ఏమైనా చేశారేమో మరి చూడాలి మరి. అండ్ కాగ్ బేసిక్గా ఇంకొన్ని ఇష్యూస్ కూడా మెన్షన్ చేసింది. అన్రియలిస్టిక్ వాటర్ యూటిలైజేషన్. అంటే ఈ ప్రాజెక్ట్ పరంగా చెప్పింది ఏంటంటే ఒక టీఎంసీ నీటిని 17,668 ఎకరాల కమాండ్ ఏరియా అంటే పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ బేసిక్గా ఇలాంటి వేరే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒక టీఎంసీ నీటిని కేవలం 10,000 నుంచి 13,000 ఎకరాల వరకు మాత్రమే వినియోగించుకోవచ్చంట. మరి ఆ ప్రకారంగా చూస్తే ఇది కొంచెం ఎక్కువ చెప్పినట్టు కదా. సో హైలీ అన్రియలిస్టిక్ అని చెప్పి కాగ్ అయితే చెప్పింది. సో అలాగే కమాండ్ ఏరియా కొంత డిలీట్ కూడా చేయబడింది మధ్యలో. రంగారెడ్డి జిల్లాలో 2,47,000 ఎకరాల కమాండ్ ఏరియాని డిలీట్ చేశారు మధ్యలో. సో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అలాగే ప్రాపర్ ప్లానింగ్ కూడా లేదు. అంటే డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది లేదనమాట. అంటే ఇరిగేషన్ గురించో లేదంటే కాస్ట్ ఎస్టిమేషన్స్ గురించో ప్రాపర్ ప్లానింగ్ అయితే లేదని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇది బేసిక్గా ఈ 2 ప్రాజెక్టులకి సంబంధించిన కీ డీటెయిల్స్, ముఖ్యమైన డీటెయిల్స్ అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే బేసిక్గా కాళేశ్వరంకి సెంటర్ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు, పెద్దగా కాదు అసలు ఎక్కువ లేదు. సో స్టేట్ గవర్నమెంటే అప్పట్లో చాలా పెద్ద స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టి కేసీఆర్ గారు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా చేపట్టారు. అండ్ చాలా వరకు పూర్తి అయ్యింది. బట్ స్టిల్ ఏమో ఇంకా దానికి ఎక్కడో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లో కూడా కొంతమంది చెప్తూ వస్తున్నారు. చూడాలి మరి ఇంకా ప్రాజెక్ట్ ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటనేది. పోలవరం అయితే 2028 నాటికి ఫినిష్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. చూడాలి మరి ఇంకా అది ఫినిష్ అయితే బాగున్నాం అప్పటికైనా సరే. ఇంకా కాస్ట్ అయితే పెరుగుతోంది, రెండింటికి పెరిగింది. అనుకున్న కాస్ట్ ఒకటి, పెరిగిన కాస్ట్ ఒకటి. సో బేసిక్గా ఈ కాళేశ్వరం అనే కాదు, కాళేశ్వరం పోలవరం ఈ ప్రాజెక్ట్ అనే కాదు, జనరల్గా ఈ గోదావరి నదీ జలాల గురించి ఎప్పుడూ కూడా 4 రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తూ ఉంటాయి. సో దానికోసం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా ఉంది. సో వాళ్ళు కూడా కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్, సో వాళ్ళు కూడా చాలాసార్లు కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేశారు. సో ఏవైతే జలాలు ఉన్నాయో సో వాటిని వినియోగించుకునే విధంగా, అంటే కృష్ణా రివర్ గురించి ఇష్యూస్ అవుతున్నాయి, అలాగే ఈ గోదావరి నది గురించి కూడా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ రాష్ట్రాలన్నీ కూడా పోరాటం అయితే చేస్తూ ఉంటాయి. సో కాళేశ్వరం బేసిక్గా 240 టీఎంసీల గోదావరి నీటిని అయితే వినియోగించుకుంటుంది. పోలవరం కూడా ఆల్మోస్ట్ అంతే నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది, వరద నీటిని ఎస్పెషల్లీ. సో ఈ వాటర్ని ఎంత షేర్ చేసుకోవాలనే దాని గురించి ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయి. సో జనాభా ప్రాతిపదికన డివైడ్ చేయాలని కొంతమంది, అభివృద్ధి ప్రాతిపదికన డివైడ్ చేయాలని కొంతమంది, ఇట్లాగా ఉన్నది అంటే మాట్లాడుకుంటున్నారు, అట్లా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. సో అది ఎప్పటికి ఒక క్లారిటీకి వస్తుందని తెలీదు. బట్ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా మాట్లాడుతోంది. అండ్ గోదావరి నదీ జలాలు 2 ప్రాజెక్టులకి చాలా ఇంపార్టెంట్, రెండు రాష్ట్రాలకి ఇంపార్టెంట్. సో అందుకని ఇంకా మాట్లాడుతున్నారు, దాని గురించి చర్చిస్తున్నారు. సో ఏదో ఒక టైంలో ఇవన్నీ కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. సో పోలవరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది, అండ్ కాళేశ్వరం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వచ్చిన నాడు తెలంగాణలోని ఎన్నో ప్రాంతాలకి అద్భుతంగా నీళ్ళు అయితే అందుతాయి. ఎన్నో ప్రాంతాల ప్రజల యొక్క అంటే ఆ వ్యవసాయ జీవన విధానం పూర్తి స్థాయిలో మారుతుంది. పుష్కలంగా నీళ్లు ఉంటాయి, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అలాగే పోలవరం పూర్తయినా కూడా చాలా ప్రాంతాలకు పుష్కలంగా నీళ్ళు వస్తాయి, విశాఖపట్నానికి నీళ్ళు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ పెడుతున్నారు, డేటా సెంటర్స్ పెడుతున్నారు, వాటికి నీళ్లు కావాల్సి ఉంటుంది. అది ఒక సంవత్సరానికి ఇంత కావాలి, ఒక టీఎంసీ నీళ్లు కావాలి, అవి మనకు వస్తాయి. పోలవరం పూర్తయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా. సో అది చాలామంది కన్సిడర్ చేయట్లేదు, అది వేరే విషయం. సో ఇలాగా మల్టిపుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. సో అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తవ్వాలి, అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయి నదీ జలాలు బేసిక్గా చాలా పెద్ద స్థాయిలో వరదలు వస్తూ ఉంటాయి, మనం చూస్తుంటాం. కానీ వాటిని ప్రాపర్గా వినియోగించుకోలేకపోవడం వల్ల అవి సముద్రంలో కలిసిపోతూ ఉంటాయి. అదేదో మనం ఆ వర్షపు నీటిని, ఆ నదీ జలాల నీటిని వినియోగించుకొని ప్రాపర్గా వాటిని ఫిల్టర్ చేసుకొని అద్భుతంగా తాగునీటికి, సాగునీటికి వాడుకొని ఇండస్ట్రియల్ పర్పస్ కోసం వాడుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలకు ఉన్న ఒక అద్భుతమైన వరం గోదావరి, కృష్ణా నదీ జలాలు. వీటిని చాలా అద్భుతంగా వినియోగించుకుందాం. సో ఎంతవరకు వీలైతే అంతవరకు అద్భుతంగా వినియోగించుకొని, ఎంతవరకు వీలైతే అంతవరకు కలిసి అభివృద్ధి చెందుతాం. ఇదే నా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం కూడా అదే. సో దట్స్ ఇట్ గైస్. మీకేమనిపిస్తుంది ఈ మొత్తం ప్రాజెక్టుల యొక్క ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత? సో ఏ ప్రాజెక్ట్ యొక్క
ఏమంటారు వినియోగం ఎంత అనేది మనం చెప్పుకోలేము. 2 కూడా చాలా అద్భుతమే. కాకపోతే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారనేది చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏ ప్రాజెక్ట్ ఎక్కువ వినియోగం అనేది చెప్పడానికి ట్రై చేయండి. అంతే ఇంకా. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరు మా ఇద్దరం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. హావ్ ఎ నైస్ నెక్స్ట్ వీడియో. బై బై.